వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన ఆశా వర్కర్లు అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రభుత్వం ఎరుకల ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్. పందుల పెంపకాన్ని ప్రోత్సహించాలని సూచన. రాజకీయంగా దుమారం రేపుతున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి భవిష్యత్తు నిర్ణయం. ఈ నెల 25న కాంగ్రెస్తో 40 ఏళ్ల బంధాన్ని తెంచుకునేందుకు సన్నాహాలు. కరీంనగర్ జిల్లా నగునూరులో చోరీకి పాల్పడ్డ 4 అరెస్ట్. 60,000 విలువ చేసే కేబుల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. జగిత్యాల జిల్లా గంగారం తాండాలో వారం రోజులుగా సంచరిస్తున్న పెద్ద పులి. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో మరో 3 అరెస్ట్. వరకట్న వేధింపులతోనే హత్య చేసినట్లు భర్త వెల్లడి. తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. 3,24,234 కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రతి పౌరుడికి సామాజిక ఆర్థిక న్యాయం అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అంబేద్కర్ అడుగుజాడల్లోనే పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. అటు శాసన మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ స్వరూపం ఇలా ఉంది. మొత్తం బడ్జెట్ 3,24,234 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లు, మూలధన వ్యయం 47,267 కోట్ల రూపాయలుగా ఉంది. 1.15 కోట్ల కుటుంబాలకు 5 లక్షల రూపాయలతో జీవిత బీమా, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి 4,000 కోట్లు. జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు కానుంది. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రకటించారు. భారతదేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ఉన్న ఒక ప్రాచీన, సాంస్కృతికంగా సమృద్ధి చెందిన సమాజం సింధీలదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్లోని గాంధీ రోడ్ వైశ్య భవన్ సమీపంలో సింధీలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. సింధీ యువకులు, మహిళలు ఉల్లాసంగా, ఉత్సాహంగా నృత్యం చేయగా వారితో కలిసి బండి సంజయ్ సైతం డాన్స్ చేశారు. తెలుగు వారికి ఉగాది పర్వదినం మాదిరిగానే జాలేలాల్ జయంతి రోజే సింధీలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. దేశ విభజన సమయంలో సింధీ సమాజానికి విపరీతమైన నష్టం జరిగిన జాలేలాల్జీ స్ఫూర్తితో ఆయన చూపిన పనులు ప్రత్యేక గుర్తింపును తిరిగి తెచ్చుకుంటూ తమ సాంప్రదాయాలను కొనసాగిస్తున్న ఘనత సింధీ సమాజానిదేనని పేర్కొన్నారు. ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఆశా వర్కర్లు ధర్నా చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆశా వర్కర్లు మంత్రి క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించారు. నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన ఆశాలు మంత్రి క్యాంపు గేట్ను తోసుకుంటూ క్యాంప్ ఆవరణలోకి తీసుకెళ్లారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో తమ సమస్యల పరిష్కారం కోసం సరిపడే నిధులు కేటాయించాలని వారు కదం తొక్కారు. సిడియు ఆధ్వర్యంలో మంత్రి క్యాంపు కార్యాలయం ముందు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ధర్నా చేపట్టారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మంత్రి పిఏకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఆశా వర్కర్లు పనిచేస్తున్నారని, వారిని ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. 18,000 ఫిక్స్డ్ జీతం ఇవ్వాలని, అలాగే బీమా సౌకర్యం కల్పించాలని, లేనట్లయితే వచ్చే 28న హైదరాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఏ ప్రభుత్వం రాకముందు మాట ఇంటి కిందకి వచ్చి మమ్మల్ని గెలిపిస్తే మాత్రం మీకు ఫిక్స్డ్ వేతనం 18,000 చేస్తామని మాకు హామీలు ఇచ్చింది. ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూనే ఉన్నది. ఇంకా ఎందుకు మేము గుర్తు వస్తలేమా? మేము కళ్ళకు కనిపిస్తలేమా? మా గురించి ఎందుకు ఆలోచన అన్నది వస్తలేదు. ఎన్నో పనులకు ఎన్నో నిధులు కేటాయించుతుండ్రు. పల్లెలలో ముసలోళ్లకు, శాతగానోళ్లకు డెలివరీ చేయించుతుండ్రు. ఆ బీపీ గోళీలు ఇస్తుండ్రు. ఆశా వర్కర్లు సేవ చేస్తుండ్రు అని మా మీద ఎందుకు మీకు గుర్తింపు అనేది లేకపోయింది? మేము గుర్తుకు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరు గ్రామంలో శిలాఫలకం ధ్వంసం వివాదాస్పదంగా మారింది.
కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మండల అధికారుల ముందే కాంగ్రెస్ నాయకులు శిలాఫలకం ధ్వంసం చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేదునూరు సర్పంచ్ కనకం లక్ష్మీ కొమరయ్య ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామానికి మహిళా సంఘ భవనం మంజూరు కాగా గతంలో అప్పటి ఎమ్మెల్యే రసమై బాలకిషన్ పేరుతో శిలాఫలకం ఏర్పాటు చేశారు. అనంతరం పలు కారణాలతో భవన నిర్మాణం ఆగిపోయింది. ప్రస్తుత పాలకవర్గం గ్రామంలో మళ్లీ భవనం నిర్మించేందుకు ఉపాధి హామీ నిధులతో మంజూరు చేయించుకున్నారు. దీనికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ భూమి పూజకు స్థానిక పాలకవర్గం గురువారం ఆహ్వానించింది. మధ్యాహ్నం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో పాత శిలాఫలకాన్ని గమనించిన ఎమ్మెల్యే ఆరా తీశారు. పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్ హడావుడిగా వెళ్లి పాత శిలాఫలకాన్ని పగలగొట్టాడు. నివ్వెరపోయిన నాయకులు, అధికారులు, మహిళలు అలాగే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో అలాగే ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రాజు మల్హోత్రాలకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. ఆ రోజు భూమి పూజకు మా స్థానిక సర్పంచ్ లక్ష్మీ కొమరయ్య గారు వెల్కమ్ చెప్పి కొబ్బరికాయ కొట్టించాక అక్కడ ఉన్న కాంగ్రెస్ మండల పార్టీ ప్రెసిడెంట్ బండారు రమేష్ గారు స్థానిక ఆఫీసర్ల ముందే మాజీ శాసనసభ్యులు రసమై బాలకృష్ణను శిలాఫలకం చూసి ఆయన కోపం చూసి శిలాఫలకం గడ్డపారతో మొత్తం పలగొట్టినా కూడా అక్కడ ఉన్న ఆఫీసర్లు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఆపకపోవడం ఇది శోచనీయం. ప్రభుత్వ ప్రోగ్రాంలో కూడా ఇట్లాంటి పాత శిలాఫలకం పలగొట్టడు ఇది చట్ట ప్రకారం నేరం. దీని మీద చర్య తీసుకోకపోతే ఇది జిల్లా వ్యాప్తంగా ఎట్టి పనుల కలెక్టర్ గారు కానీ సిపి గారు కానీ జిల్లా పార్టీ తరఫున ఉద్యమం చేస్తాం. ఈ రమేష్ ఎన్నికల ముందు 6 గ్యారంటీల హామీ ఇచ్చి అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ముందు బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో పలువురు కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలను మోసం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు. మహిళలకు, రైతులకు, దివ్యాంగులకు, వృద్ధులకు, యువతకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల నీరు కారుస్తుందని ఎద్దేవా చేశారు. తక్షణమే 6 గ్యారంటీలను అమలు చేయకుంటే రాబో రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మోసం చేసినటువంటి నిరుద్యోగులకు కూడా నిరుద్యోగులను మోసం చేసింది, యువకులను మోసం చేసిరు. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిరు. వెంటనే మీరు ఇస్తున్నటువంటి హామీలు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి అడగడం కోసం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ల ముందట ఇలా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం. వెంటనే ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చండి, లేదంటే చేత కాకపోతే గద్దె దిగండి అని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క హామీల అమలు చేయనట్లయితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఊర్లలో తిరగకుండా చేస్తారు. వెంటనే ఈ యొక్క హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఏకలవ్య ఎరుకల ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాలలో నూతనంగా ఏర్పడిన ఏకలవ్య ఎరుకల కుల సంఘం నాయకులు జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీని శాలువాతో జీవన్ రెడ్డి సత్కరించారు. ఎరుకల కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను జీవన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఎరుకల కులస్తుల జీవనోపాధి అయిన పందుల పెంపకాన్ని ప్రభుత్వం అడ్డుకుంటుందని, వాటికి రక్షణ కల్పించి ఎరుకల ఏకలవ్య ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎరుకల కులస్తుల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వరాహంగా భావించే పందుల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. ఎరుకల కులస్తులకు తోడుగా ఉంటానని, ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఇక్కడికి వెళ్ళి ఈ పందులను తొలగించాలని చెప్పిన ఒక విధమైనట్టు ఒక నినాదం పట్టుకోవచ్చు. ఇక వాటితోనేమైనా మన ఆరోగ్యానికి హాని కలిగితే డెఫినెట్లీ తొలగిద్దాం. ఆరోగ్యం ప్రధానం, ఆరోగ్యానికి ఎవరు కూడా భిన్నం కాదు. కానీ అవి ఏదో మలినాన్ని శుద్ధి చేస్తున్నాయి, మలినాన్ని శుద్ధి చేస్తున్నాయి. అటు మూగజీవులు అని చెప్పంటారు. మూగజీవులు మనకు చెప్పినట్టుగా మనం తరలించుకొని వాటికి ఇంకెక్కడన్నా నివాసం ఏర్పాటు చేసి వాటిని పెంచుకొని వాటిని కాపాడడంతో పాటు మనం ఉపాధి పొందుతామని చెప్పంటారు. ఏ విధమైన ఉత్తర్వులు లేక, ముందస్తు సమాచారం లేకుండా మరి తీసి బట్టి వధ చేసేటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు మీరే అందరూ ఐక్యంగా నిలిచేది ఉన్నదో అప్పుడు హైకోర్టు పోయి ఉత్తర్వులు పట్టుకొచ్చి ఇవాళ మూగజీవులను ఏదైతుందో ఇవాళ వాటిని వధించడము నేరమని, మూగజీవులు వధించడం నేరం అని చెప్పంటున్నా. ఇప్పుడు వీధి కుక్కలు ఉంటే అవి మనకు హాని చేస్తాయి.
ఆయన ప్రభుత్వం ఏమన్నది, కోర్టు ఏమన్నది, వాడు మీకు చంపకండి, తీసుకెళ్ళి ఏదైతుందో వాటి ఏ విధంగా సమాజానికి హాని కలగకుండా వాటికి తగ్గించని చెప్పి ఇలా వానరులు ఉన్నారే. మనది ఎట్లయితే వరాహ అవతారంగా మనం భావిస్తామో మనదే స్వయంగా విష్ణుమూర్తి అవతారం. వరాహము స్వయంగా విష్ణుమూర్తి అవతారం. కరీంనగర్ సమీపంలోని నగునూరు వద్ద సిల్వర్ స్ప్రింగ్ విల్లాస్లో చోరీని పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడ్డ వలస కూలీలు నలుగురిని కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 60,000 రూపాయలు విలువ చేసే కరెంటు వైర్ను స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి బతుకు తెరువు కోసం కరీంనగర్కు వచ్చి తీగలగుట్టపల్లి హనుమాన్ నగర్లో నివాసం ఉంటున్న బొంతకుమార్, అల్లకుంట్ల జంపయ్య, సూర శివాజీ, సూర నవీన్లను ఈ నెల 15న కేబుల్ చోరీకి పాల్పడ్డారని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. అదుపులోకి తీసుకుని విచారించగా కేబుల్ దాచిపెట్టిన ప్రదేశాన్ని చూపించారని నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ప్రకటించారు. మద్యానికి బానిసై తాగడానికి డబ్బులు లేక చోరీకి పాల్పడినట్లు తెలిపారు. కాంగ్రెస్ పెద్దల తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తున్న జీవన్ రెడ్డి భారీ ప్రణాళికలతో భవిష్యత్ కార్యాచరణ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. పొలిటికల్ సర్కిల్లో రాజకీయ దుమారం రేపుతోంది. 4 దశాబ్దాల పాటు చెయ్యెత్తి జై కొట్టిన జీవన్ రెడ్డి పార్టీ మారడమంటే అంత సులభంగా అయ్యే పని కాదన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి ఉగాది తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పడంతో అందరూ ఆ సమయం కోసం వేచి చూస్తున్నారు. ఉగాది పండుగ అయిపోవడంతో ఇక ముహూర్తం ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. జీవన్ రెడ్డిని బుజ్జగించి కాంగ్రెస్లోనే కొనసాగించేలా ఆ పార్టీ పెద్దలు ఇప్పటికే రంగంలోకి దిగి మంతనాలు జరిపారు. అందుకు ససేమిరా అంటున్న జీవన్ రెడ్డి పంతం నెగ్గించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 25న కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి ఏప్రిల్ మొదటి వారంలో పార్టీ మారేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ మారేందుకు సిద్ధమైన జీవన్ రెడ్డితో అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ 2 పార్టీల నేతలు టచ్లోకి వచ్చారట. పెద్ద ఆయన తమ పార్టీలోకి రావాలని ఆ 2 పార్టీల నేతలు ఆహ్వానం పలుకుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు సైతం జీవన్ రెడ్డిని బుజ్జగించి కాంగ్రెస్లోనే కొనసాగించేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జీవన్ రెడ్డి మాత్రం పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత, ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్దల తీరును తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు శాసన మండలిలో విపక్ష నేతగా పార్టీ వాణిని వినిపించిన ఏకైక నేతగా ఉన్న తనకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. పైగా తనకు కాస్తైనా సమాచారం ఇవ్వకుండా తన రాజకీయ ప్రత్యర్థి అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ని పార్టీలో చేర్చుకొని పార్టీ అంతర్గత వ్యవహారాల్లో అతనికే ప్రాధాన్యత ఇవ్వడంపై ఆంతర్యం ఏంటని నిలదీస్తున్నారు. స్వంతింటి వాళ్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కింటోనికి గుర్తింపు ఇవ్వడంతో కాంగ్రెస్లో కొనసాగాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకే పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లు ఆయన అనుచరులు అభిప్రాయపడుతున్నారు. నుండేపల్లి గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలను సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మిక తనిఖీలు చేశారు. శ్రద్ధగా చదివి ఉన్నత స్థానంలో స్థిరపడాలని కలెక్టర్ ఆకాంక్షించారు. విద్యార్థులు నిత్యం శ్రద్ధగా చదవాలని, ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకాంక్షించారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సిబ్బంది హాజరు రిజిస్టర్, కిచెన్, స్టోర్ రూమ్ పరిశీలించారు. స్టోర్ రూమ్లో సరుకుల నాణ్యత తనిఖీ చేశారు. మెనూ చార్ట్ పరిశీలించి ఆహార పదార్థాలను పరిశీలించారు. హాస్టల్ ఆవరణలో పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థులను పరీక్షల మధ్య విరామ సమయం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శ్రద్ధగా అన్ని పాఠ్యాంశాలు మరోసారి చదవాలని, సమాధానాలు రాయాలని సూచించారు. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులలో పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. కనీస వేతనం పెంచాలని, సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు ఆందోళన కరీంనగర్లో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడించేందుకు ఆశా వర్కర్లు యత్నించారు. తెలంగాణ చౌక్ నుండి మంత్రి ఇంటి వరకు ర్యాలీ నిర్వహించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. కలెక్టరేట్ల ముందు 48 గంటలు వంట వార్పుతో ధర్నా చేసిన ప్రభుత్వంలో స్పందన రాకపోవడంతో మంత్రుల ఇళ్లను ముట్టడించాలని నిర్ణయించామని తెలిపారు. కనీస వేతనం 18,000 చెల్లించి 50 లక్షల ఇన్సూరెన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రసూతి సెలవులు, ఆదివారం పండగ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా పోలీసులతో అణచివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆశాల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, లేనిచో అసెంబ్లీని సైతం ముట్టడించేందుకు వెనకాడమని హెచ్చరించారు. జగిత్యాల జిల్లా గంగారాం తాండాలో వారం రోజులుగా పెద్ద పులి సంచరిస్తోంది. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపులి జగిత్యాల జిల్లా ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. వారం రోజులుగా కొడిమ్యాల మండలం గంగారం తాండా శివారులో సంచరిస్తోంది. ఇప్పటికే 2 పశువులపై దాడి చేసి చంపేసిన పెద్దపులి తాజాగా ఈరోజు కుక్కలను తరిమింది. పెద్దపులి సంచారంతో తాండా వాసులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి ప్రజల్ని అప్రమత్తం చేసి పులి కోసం ఆరా తీస్తున్నారు. 2 పశువులపై దాడి చేసి చంపేసిన పెద్దపులి మరోసారి చనిపోయిన పశువుల వద్దకే వచ్చి మాంసం తిన్న విజువల్స్ అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాలో రికార్డ్ అయ్యాయి. చనిపోయిన పశువుల కళేబరాలు కుళ్ళిపోవడంతో దహనం చేశారు. పులికి హాని తలపెట్టవద్దని అధికారులు సూచిస్తూ దాన్ని బంధించే ప్రయత్నం చేయకపోవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులి భయంతో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లకుంటే పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని, పులిని బంధించి రక్షణ కల్పించాలని సర్పంచ్తో పాటు స్థానికులు కోరుతున్నారు. వారం రోజులుగా భయాందోళన చెందుతున్న అటవీ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. అనుకునే వారికే ఒక్కడే ఈ ఊరికెత్తారు కుక్కలు ఆడికెళ్ళి మొత్తం నాకే ఎగవాడి ఊరికెత్తారు. దీని వెనకనే వస్తుంది పెద్ద పులి అని చెప్పి నేను అయితే రేకుల షెడ్ ఎక్కిన మీద ఎక్కారు. కుక్క ఇక ఆగమాగమై అక్కడనే తల్లాడుతున్నాయి. కుక్క ఇప్పటికీ ఆడనే ఉన్నాయి, అత్తలేవు ఇంటికి ఆగమాగం అవుతున్నాయి. ఇప్పుడు ఆడికెళ్ళి ఇక మొత్తం తెల్లారినాక మంది వచ్చారు. మంది వచ్చినాక ఆడిని ఆగురు అని చెప్పి ఆపిన. నేను ఎక్కడ ఒరిగిందో కుక్క అక్కడనే పోయి చూసే వరకు అన్ని అడుగులు ఉన్నాయి, రాకడ ఉన్నది. చూసే వరకు అడుగులు అన్నీ ఉన్నాయి. అచ్చులు అయితే పారాస్తూ ఒక పాక్య రాజు అని ఉన్నాడు. వానికి ఫోన్ చేసే వరకు వాడు వచ్చిండు, అన్ని చూసిండు. ఈడికెళ్ళి పడితే ఆళ్ళకి అడుగులు అన్నీ చూసుకుంటూ పోయిండు. అవి అడుగుల కాడ నేను కూడా పుల్లలు పెట్టినాయి వాళ్ళ ఒక్క గిట అని చెప్పి. జగిత్యాల జిల్లా మాదాపూర్లో యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో మరో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. కోరుట్ల మండలం మాదాపూర్కు చెందిన యూట్యూబర్ వైష్ణవిని కోరుట్లకు చెందిన యువకుడు చిత్తారి హరిబాబు ప్రేమించి ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల వైష్ణవి గర్భం దాల్చగా వరకట్నం కోసం భర్త వేధించి చివరకు 17న కత్తితో దాడి చేసి గొంతు నులిమి హత్య చేశాడు. హత్య జరిగిన మరుసటి రోజే పోలీసులు భర్త హరిబాబును అరెస్ట్ చేశారు. వైష్ణవి హత్య కేసులో హరిబాబు తల్లిదండ్రులతో పాటు సోదరుల ప్రమేయం ఉందని నిర్ధారించిన పోలీసులు హరిబాబు తల్లి చిత్తారి లక్ష్మి, 2 అన్నలు ఆనంద్, అశోక్లను అరెస్ట్ చేశారు. వైష్ణవి హత్య కేసులో భర్తతో పాటు 4గురిని కటకటాల వెనక్కి పంపించినట్లు డీఎస్పీ రాములు తెలిపారు. హరిబాబును నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ మర్డర్ చేయడానికి కారణము ఈ వరకట్నానికి సంబంధించి ఆమెను వేధించేది, తర్వాత వాళ్ళ అమ్మ, అదేవిధంగా వాళ్ళ 2 అన్నలు కూడా ఈ కట్నానికి సంబంధించి అంతకుముందు వేధించిన సందర్భాలు చాలాసార్లు ఉంది. వాటికి సంబంధించి వాళ్ళిద్దరు కూడా నిన్న 3 కూడా పరారీలో ఉండే. ఈరోజు ఇస్కాన్ గుట్ట దగ్గర కోర్టులలో నా ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎస్ఐపి వాళ్ళ తల్లి లక్ష్మి, అదేవిధంగా వాళ్ళ బ్రదర్స్ 2 అన్నలు ఆనంద్, తర్వాత అశోక్ ఇద్దరిని అక్కడ అదుపులో తీసుకుని ఆఫీస్కి మెట్టిల్లి నా ఆఫీస్కి తీసుకురావడం జరిగింది. ఈరోజు పంచుల సమక్షంలో వాళ్ళను విచారించాక వాళ్ళు ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుని కట్నం ఇట్లా రాకుండా మ్యారేజ్ చేసుకున్నారు. దానికి సంబంధించి ఒక మధ్యవర్తి సహకారంతో 2 గుంటల భూమి కట్నం కింద తీసుకున్నారు. ఆ తర్వాత ఇది కొన్ని మళ్ళీ గొడవ జరుగుతుండే. అందులో భాగంగానే మా అబ్బాయికి ఈ రకంగా మీ అమ్మాయి చేస్తుందని ఎప్పటి గురించి చెప్పేది. దానివల్లనే అతను గోదావరి పుష్కరాలకు 500 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. రాష్ట్రంలో 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల కోసం రాష్ట్ర బడ్జెట్లో 500 కోట్లను ప్రతిపాదించారు. ఈ నిధులతో నిజామాబాద్ జిల్లా కందకుర్తి, బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి కుంభమేళా తరహా పుష్కరాలు జరపనున్నారు. ఈ ఏర్పాట్లపై అధికారులు సమీక్ష జరిపారు. ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్న గుంజిల మాస్టర్గా పేరొందిన అందజీవన్ రావు తన ఇంటిని వివిధ రకాల మొక్కలతో నందనవనంగా తీర్చిదిద్ది అందులో పక్షులకై ప్రత్యేకంగా ప్రాంతాన్ని కేటాయించి వాటికి ఆహారం, నీరు మరియు వసతి కల్పిస్తున్నారు. ఇంట్లో వృధాగా ఉన్న మరియు ఉపయోగంలో లేని హెల్మెట్, పెయింట్ డబ్బా మూతలు, కుండలు మొదలైన వాటికి రంగులతో అందంగా తీర్చిదిద్ది పక్షులకు వాటిలో నీరు, ఆహారం మరియు వసతిని అందజీవన్ రావు కల్పిస్తున్నారు. ప్రతిరోజు వివిధ రకాల పక్షులు మరియు జీవరాశులు ఇక్కడికి వచ్చి ధాన్యం తింటాయని, నీరు తాగుతాయని, కొన్ని పక్షులు ఆశ్రయం కూడా పొందుతున్నాయని తెలిపారు. రంగులద్ది అందంగా వేలాడదీసిన హెల్మెట్లో పక్షులు గుడ్లు పెట్టి పొదిగి పిల్లలుగా పెరగడం చాలా అద్భుతంగా అనిపిస్తోంది కదూ. వివిధ రకాల కాలుష్యం మరియు రేడియేషన్ల వల్ల పిచ్చుకల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అందజీవన్ రావు అన్నారు. పిచ్చుకలు కూడా జీవవర్ణంలో భాగమేనని వాటిని పరిరక్షించుకోవడం మన బాధ్యత అన్నారు. ఈ ప్రాంతం దారిన పోయే వారిని ఆకట్టుకుంటుందని, ఈ ప్రదేశం సెల్ఫీ పాయింట్గా మారిందని, యువత ఇక్కడ రీల్స్ చేస్తున్నారని అందజీవన్ రావు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో బోధనా సిబ్బందిగా పనిచేస్తున్న డాక్టర్ కిరణ్ రాథోడ్ ప్రతి సంవత్సరం
వరి కంకులను జడల రూపంలో అల్లి పక్షుల దానా రూపంలో తనకు అందజేస్తున్నారని తెలిపారు. K6తో సహా ఈటీవీ, V6, తీన్మార్, సుమన్, బిగ్ టీవీ వంటి వివిధ టెలివిజన్ ఛానళ్లలో గతంలో కథనాలు ప్రసారమయ్యాయని, యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు. అందజీవన్ రావు పక్షుల సంరక్షణలో చూపుతున్న చొరవను మనమందరం ఆదర్శంగా తీసుకుని మనం కూడా పక్షుల ఉనికిని కాపాడడంలో భాగస్వాములమవుదాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటిని ముట్టడించేందుకు యత్నించిన ఆశా వర్కర్లు అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రభుత్వం ఎరుకల ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్. పందుల పెంపకాన్ని ప్రోత్సహించాలని సూచన. రాజకీయంగా దుమారం రేపుతున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి భవిష్యత్తు నిర్ణయం. ఈ నెల 25న కాంగ్రెస్తో 40 ఏళ్ల బంధాన్ని తెంచుకునేందుకు సన్నాహాలు. కరీంనగర్ జిల్లా నగునూరులో చోరీకి పాల్పడ్డ 4 అరెస్ట్. 60,000 విలువ చేసే కేబుల్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. జగిత్యాల జిల్లా గంగారం తాండాలో వారం రోజులుగా సంచరిస్తున్న పెద్ద పులి. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన. యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో మరో 3 అరెస్ట్. వరకట్న వేధింపులతోనే హత్య చేసినట్లు భర్త వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.